హాయ్ హలో నమస్తే నా పేరు వెంకటేష్. ఈ రోజు నుంచి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ ఎలా రాయాలి అనే వాటి గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. ఏ సమయంలోనైనా నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ కానివ్వండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. అయితే ఫస్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో కామన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మీకు అన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. సో 10 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. 10 వెరీ షార్ట్ ఆన్సర్స్లో మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క వెరీ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. 10 × 2 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో వచ్చేసి మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. సో 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు మాత్రం ఓన్లీ 6 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఒక్కొక్క షార్ట్ ఆన్సర్కి వచ్చేసి 4 మార్క్స్ ఉంటుంది. 6 × 4 24 మార్క్స్ వస్తాయి. అండ్ థర్డ్ సెక్షన్లో వచ్చేసి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరు ఓన్లీ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి వచ్చేసి 8 మార్క్స్, 2 × 8 16 మార్క్స్ వస్తాయి. సో ఈ 3 సెక్షన్స్లో సెకండ్ అండ్ థర్డ్ సెక్షన్కి మాత్రమే మీకు చాయిస్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్కి ఎటువంటి చాయిస్ ఉండదు. సో టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ 16 మార్క్స్, ఇక్కడ 24 మార్క్స్, ఇక్కడ 20 మార్క్స్. టోటల్గా వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో పేపర్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుంది. సో నా ఛానల్లో కనుక కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.